ఏఐ ఇప్పుడు దిగ్గజ టెక్ కంపెనీల మధ్య చిచ్చును రాజేస్తోంది. ఒకప్పుడు ప్రియమైన మిత్రులుగా భాగస్వామ్యులుగా మెలిగిన టెక్ కంపెనీలు యాపిల్, ఓపెన్ ఏఐ భాగస్వామ్యం ఇప్పుడు వాణిజ్య శత్రుత్వంతో అంతర్గతంగా వివాదాస్పదంగా మారింది. ఓపెన్ ఏఐ తమ రహస్య సమాచారాన్ని దొంగలించిందంటూ యాపిల్ కంపెనీ కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో దావా వేసింది. యాపిల్, ఓపెన్ ఏఐ కలిసి లక్షల ఐఫోన్లలో సాంకేతిక సహకారాన్ని ఇచ్చిపుచ్చుకున్నాయి. కానీ ఇప్పుడు ఇవి న్యాయపరమైన వివాదాల మధ్య తీవ్రమైన విమర్శలు చేసుకుంటున్నాయి. దీంతో టెక్నాలజీ ఇండస్ట్రీలో చాట్ జీపీటీకి సంబంధించి ఇది పెద్ద చర్చకు దారితీస్తోంది. 2024 జూన్లో ఐఫోన్లలో చాట్ జీపీటీ టెక్నాలజీని యాపిల్ కంపెనీ తీసుకొచ్చింది. ఈ ఫీచర్స్తో లక్షల సంఖ్యలో ఐఫోన్లు విక్రయించారు. ఐఫోన్లో సిరి ప్రోగ్రామ్ ద్వారా చాట్ జీపీటీ ఫీచర్లను అందుబాటులోకి తెచ్చారు. గతంలో యాపిల్ అభివృద్ధి చేసిన సిరి ఏఐలో దొరకని ఎన్నో ప్రశ్నలకు చాట్ జీపీటీతో ఓపెన్ ఏఐ పరిష్కారం చూపింది. దీంతో ఈ రెండు కంపెనీలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మంచి పేరే తెచ్చిపెట్టింది. ప్రపంచంలోనే అడ్వాన్స్డ్ ఏఐ చాట్ బాట్లతో యాపిల్ కంపెనీ నెంబర్ 1 స్థానంలో దూసుకువెళ్లింది. అయితే గతేడాది ఓపెన్ ఏఐ వ్యవస్థాపకుడు శామ్ ఆల్ట్మన్ హార్డ్వేర్ రంగంలోకి యాపిల్కు పోటీగా రేసులో నిలిచాడు. ఐవో పేరుతో ఒక హార్డ్వేర్ సాఫ్ట్వేర్ను స్థాపించింది ఓపెన్ ఏఐ. ఐవో స్టార్టప్ను యాపిల్ డిజైనర్ జానీ ఐవ్ స్థాపించారు. ఈ స్టార్టప్తో ఓపెన్ ఏఐ $6.5 బిలియన్ డీల్ను కుదుర్చుకుంది. ఇదే సమయంలో ఓపెన్ ఏఐ యాపిల్ కంపెనీ నుంచి ఎక్కువ మంది ఉద్యోగుల్ని తమ కంపెనీలోకి తీసుకుంది. యాపిల్ మాజీ ఉద్యోగులు టాంగ్ ట్యాన్, ఇవాన్స్ హాంకీ, పౌల్ మీడే లాంటి కీలక ఉద్యోగులు ఓపెన్ ఏఐలోకి చేరారు. 2024లో 10 మందిని తీసుకుంటే 2025 వరకు 25 మంది వరకు యాపిల్లో పనిచేసిన ఉద్యోగులు ఓపెన్ ఏఐ హార్డ్వేర్ ప్లాట్ఫామ్పై పనిచేశారు. ఇప్పుడు ఆ సంఖ్య 400 మందికి పైనే ఉందని అంచనా. వీళ్ళంతా యాపిల్ హార్డ్వేర్, మ్యానుఫ్యాక్చరింగ్, కెమెరా, ఆడియో, మార్కెటింగ్ టీంలకు చెందిన వాళ్ళు. గత వారం యాపిల్ ఓపెన్ ఏఐ తీరుపై కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో దావా వేసింది. యాపిల్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులను తీసుకుని తమ రహస్య సమాచారాన్ని, టెక్నాలజీని చోరీ చేస్తోందని ఓపెన్ ఏఐపై విమర్శలు చేస్తోంది. దీనివల్ల తమ కంపెనీ పేరు ప్రతిష్టలను దెబ్బతీసేలా, సాఫ్ట్వేర్ను బలహీనం చేసేలా కుట్రలు చేస్తోందన్నది యాపిల్ కంపెనీ వాదన. అయితే ఏఐ స్టార్టప్ ఈ ఆరోపణల్ని కొట్టిపారేస్తోంది. ఇతర కంపెనీల వాణిజ్య రహస్యాలను తెలుసుకోవాల్సిన అవసరం, ఆసక్తి తమకు లేదని ఓపెన్ ఏఐ స్పష్టం చేస్తోంది. తాము అత్యంత వినూత్నమైన ఆవిష్కరణలు, టెక్నాలజీతో గ్యాడ్జెట్స్ను తయారు చేస్తూ ప్రజలకు చేరువ కావాలని చూస్తున్నట్టు చెబుతోంది.